ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో భక్తి పార్వస్యంతో కొనసాగుతున్న ధనుర్మాస భజన కార్యక్రమం స్థానిక పెద్దకాపు వీధిలోని శ్రీరామ భజన మందిరం నందు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు శ్రీరామ నామ కీర్తనలను ఆలపించారు. ఈ సందర్భంగా రాముల వారి చిత్రపటానికి పూజలను నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా వెంకటాచలం దంపతులు పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు అన్నూరు మునిరత్నం ఆచారి మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయడం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉన్నదని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె చిన్నబ్బ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం అనగా మహావిష్ణువు నిద్రలేచి కూర్చునేటువంటి సమయం ఇప్పుడు ధనుర్మాసం ప్రారంభంలో. కాబట్టి ఈ 41 రోజు ఈ మాసం అంతా తెల్లవారుజామున లేచి ప్రతి ఒక్క గుడిలో భజన కానీ పూజా కార్యక్రమం చేసిన వాళ్ళకి కోటి జన్మాల పాపాలు తొలగి వాళ్ళు ఎంతో పుణ్యలోకాలకు పోయేటువంటి ఆస్కారం మార్గం ఉంది. ఆ భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, మన కోరికలు నెరవేరుస్తాడు, మనం చేసిన పాప కర్మాలు తొలగిపోతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క ధనుర్మాసంలో ఎక్కడైనా వాళ్ళకి అనుకూలం ఉండేటువంటి గుడికి పోయి తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకు లేచిపోయి ఒక 2 గంటలు భజన చేసి ఆ దైవ సన్నిధిలో పాల్గొన్న వారందరూ కూడా మంచి జరుగుతుందని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ దినము ఇక్కడ విచ్చేసిన ఆంజనేయ స్వామి గుడికి వచ్చిన భక్తులందరూ కూడా ఆ భగవంతుడు రాముల వారి గుడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పరమాత్ముడు కరుణించి వారి కష్టాలు తొలగించి అందరినీ కాచి కాపాడాలని కోరుకుంటూ ప్రతి నిత్యం ప్రతి దినం ఈ ధనుర్మాసం ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి 5 గంటలకు వచ్చి హాజరు కావాలని, ఇంకా తెలియనటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా కూడా ఈ ఛానల్ ఈ వీడియో చూసి తెలుసుకొని వారి అనుకూలమైనటువంటి గుళ్ళు కాడికి పోయి వారి పాపాలు తొలగించుకుంటూ భగవంతుని ధ్యానం చేయమని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం నిత్యం మన గోపీనాథన ఆధ్వర్యంలో జరుగుతున్నది. కాబట్టి ఈ శ్రీ రామాంజనేయ స్వామి మందిరంలో ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతుంది భజన కార్యక్రమం. ప్రతి భక్తుడు కూడా ఇక్కడ పిచ్చేసి ఈ భజనలో పాల్గొని కృపాపాత్రలు కావాల్సింది వారి ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ మరీ వేడుకుంటున్నాం. ప్రతి భక్తులు రావాలని ఉదయకాలం 5 గంటల కంటే లేచి రావాలని కోరుకుంటున్నాం.